అదే గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నా దృష్టిలో స్టేజ్కి యువతలున్నా అవతలున్నా అందరూ సమానమే. కష్టపడి పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే అందరూ. అర్హత ప్రకారం అవకాశాలు రావటం, దాన్ని అందిపుచ్చుకొని ఒక స్థానం సంపాదించి ఏ పార్టీ అయినా గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తుంది. మురళీ గారు మీకందరికీ తెలుసు 2014లో ఏమైంది, 2019లో ఏమైంది. ఈ విషయం వాళ్ళకి తెలుసు, కానీ నాకు ఇందాకే తెలిసింది. 19 తర్వాత ఇల్లు మారాడంట. అప్పటి నుంచి దశ తిరిగింది అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడికి అద్దెకన్నా రావాలా లేకపోతే కొనాలా? కానీ అందరూ బాగుపడాలంటే ఇది ఎలా కట్టారో చూసి దాన్ని ఆ విధంగా కట్టుకోవటం బెటర్. వాస్తు బాగుంది కాబట్టి. చెప్పినట్టు నిన్న రాత్రి అనుకున్నాం ఈరోజు కలుద్దామని. ఎందుకంటే రేపు సూలూరుపేట బస్సు యాత్ర ఉంది. మన బస్సు యాత్ర ఫైనలైజ్ చేయాలి. ఏ విధంగా చేస్తాం, ఎక్కడ చేస్తాం, ఎలా చేస్తాం. తిరుపతి జిల్లా అధ్యక్షుడి కన్నా గూడూరు డివిజన్ అని సీఎం గారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారు. ఈ గూడూరు డివిజన్ నువ్వు డెఫినెట్ గా జాగ్రత్తగా చూడాలి, మొదటి నుంచి కూడా దాని మీద శ్రద్ధ పెట్టమన్నారు. ఇప్పటి నుంచే వస్తున్న ఈ 3 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలతో నేదురుమల్లి కుటుంబం మమేకమై ఉంది. నేను చూడక మురళీ గారు రేపు గూడూరు నియోజకవర్గానికి క్యాండిడేట్ గా కంటెస్ట్ చేయబోతున్నారు. మొన్నటిదాకా నేను కూడా చెప్పేవాడిని, తిరుపతి జిల్లాలో 7 అసెంబ్లీలు ఉన్నాయి, 7 అసెంబ్లీలో గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుక ఇద్దాం. మన నినాదం వైనాట్ 175లో అదొక భాగం. కానీ దానిలో అత్యధిక మెజారిటీ వెంకటగిరి నుంచి రావాలని చెప్పేవాడిని. వెంకటగిరి నుంచి నేను పోటీ చేయబోతున్నానని చెప్పిన. జనవరి 3వ తేదీ ఇచ్చారు నాకు ఈ సమన్వయకర్త బాధ్యత. అలాగే సూలూరుపేటలో సంజీవయ్య గారు కంటెస్ట్ చేయబోతున్నారు ఎమ్మెల్యేగా. గర్వించే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం నిన్న మన విజయవాడలో ఆవిష్కరించబడింది. గత ప్రభుత్వంలో ఇలాంటి స్మృతివనం అని పేరు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్ఠిస్తామని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం దానికి అనుగుణంగా ఒక జీవో పాస్ చేసి కంటితులకు చర్యగా ఒక స్థలం చూపించి ఏమాత్రం పట్టించుకోకుండా దళిత సోదరుల మీద ఉన్న ప్రేమ, భారతరత్న
బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని ప్రతిష్ఠించడంలో కూడా విఫలమయ్యారు. అదే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన వెంటనే దాని కార్యరూపం దాల్చి సంవత్సరం కాలంలోనే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసి మన ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ, ఆ స్మృతివనం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు దానికి హాజరయ్యారు, హర్షం వెలుబుచ్చారు. అది ఆ సభలో కనబడింది, వినబడింది. ఇలాంటి మంచి పనులు, అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని కప్పిపుచ్చి మాకున్న మీడియా, ఒక ఛానల్ అయినా ఒక పత్రిక అయినా ప్రతిపక్ష పార్టీలు నంబర్ ఎక్కువ ఉన్నందువల్ల చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసి రానియకుండా అప్పుల ఆంధ్రప్రదేశ్ అని నామకరణం చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజలకు బటన్ నొక్కి ఊరికే డబ్బులు ఇచ్చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్నారు. ఎలక్షన్ వచ్చేటప్పటికి నేను దానికన్నా ఎక్కువ ఇస్తాను అని గ్యారంటీలో పెట్టుకున్నాను. ఈ ఇచ్చేది కూడా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఇవ్వలేరు అన్నారు. ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉండగా ఇప్పటికీ సంక్షేమ పథకాల ఫలాలు క్రమం తప్పకుండా అందిస్తుంది ఈ ప్రభుత్వం. ఎక్కడా వెనుదిరగల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటకి నిలబడింది, ప్రతి వాగ్దానం నెరవేర్చింది. దేశంలోనే తలబండిన రాజకీయ నాయకుడు రాని ఆలోచన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం ఏర్పాటు, దీన్ని రద్దు చేస్తాము అన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమంటారు, లేదు చాలా బాగా పనిచేస్తున్నారు, దాన్ని కొనసాగిస్తాము అంటారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. పథకాలే కాకుండా ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది. మన దగ్గర కృష్ణపట్నం పోర్టు లాగా 6 పోర్టులుంటే కొత్తగా ఇంకొక 4 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టారు.